చేయాలి. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భవిష్యత్ తరాలు ఆందోళన చెందేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యల నేపథ్యంలో విశాఖ ఎంపీపీ కాలనీ కాంటినేలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు గంటా వెల్లడించారు. ఈ సందర్భంగా గతంలో జగన్ సహా మాజీ మంత్రుల అంబటి, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్ రోజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోలను ఆయన ప్రదర్శించారు. 4 సార్లు సీఎంగా చేసిన వ్యక్తిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు సహించారని హెచ్చరించారు. గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అసెంబ్లీలో వైఎస్ఆర్ సైతం క్షమాపణ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కేవలం ఉనికిని కాపాడుకోవడానికి వైసీపీ నేతల కులాలను ఆపాదిస్తూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబును విశాఖ ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న తీరును ఆయన తప్పుపట్టారు. టీడీపీ కార్యకర్త వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాక అతనికి అరెస్ట్ చేయించి జైలుకు పంపించిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న కూడా ఆయనైతే ఒక స్థాయి వరకు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని తల్లి కడుపులో ఎలా పుట్టావు అని నువ్వు ఆలోచించగా మాట్లాడితే ఆ రోజు పెద్ద సెన్సేషన్ అయింది. అంటే డెమోక్రసీలో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట్లాడిన మాటల్ని అందరూ ఖండించారు. అంటే చివరికి రాజశేఖర రెడ్డి గారు కూడా టాప్ అంటే కూడా మరి దాన్ని మించిపోయి ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం, ఆ పార్టీ ఆవిర్భావం కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం. ఆ పార్టీ ముఖ్యంగా ఆ పార్టీ ఎదిగిన తీరు, ఆ పార్టీ ఆ తర్వాత ప్రజల ఈరోజు 11 సీట్లు పరిధిలో అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేక మొదలు చూపించలేక సిద్ధపడుతున్న జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఆ పార్టీ నాయకుల యొక్క కూడా చూసిన తర్వాత సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకోవడంలో ఈరోజు ఆ నాయకుల యొక్క ప్రవర్తన. సో ఇది చూసుకుంటే మామూలుగా పెద్దలు సారం చెప్తారు, ఆవు చేలో పెడితే కూడా పట్టుకుంటున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు విన్న తర్వాత ఈరోజు నాయకులుగా నాయకులుగా ప్రతి కథలో మాట్లాడే నాయకులుగా వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా వాళ్ళ బిహేవియర్లోనే ఆ సంస్కృతి, ఆ పార్టీ బిహేవియర్ ఒకసారి ఎవరెవరు ఏం మాట్లాడుతుంది సరిగ్గా మనందరం కూడా రిపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఆ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు మాట్లాడారు, లేదు ఆ పార్టీకి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్స్ ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా మీకు ఒకసారి మెసేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అందరూ కూడా తెలిసే విధంగా మీకు గుర్తుంది, ఇటీవల ఒక తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సన్నిధి వైఎస్ భారతిరెడ్డి గారి గురించి ఒక అసభ్యకరమైన వ్యాఖ్య చేస్తే పార్టీ ఎలా రియాక్ట్ చేస్తుంది, అతన్ని పార్టీలో నుంచి ఆ వ్యాఖ్య చేసిన వ్యక్తిని సస్పెండ్ చేయడం అతన్ని అరెస్ట్ చేసి జైలు పంపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. వాళ్లే కాదు, ఎవరైనా నాయకులు కానీ లేకపోతే ఎవరైనా ఇతర పెద్దలు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వేరే విధంగా అన్పార్లమెంటరీగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా దాన్ని ఖండించడం, అటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు మాట్లాడుతూ వాళ్ళ మీద యాక్షన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో అటువంటి చేసే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ మీరు అలా చేయండి అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం.
ఉండే తేడా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి నిన్న మొన్న జరిగిన సంఘటనలు లోపల టీవీలో చూస్తూ ఉన్నాం. కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని చివరిగా సోషల్ యాంగిల్ కూడా తీసుకొస్తా ఉన్నాం. అంటే ఏదైనా ఒక తప్పు చేసిన వ్యక్తి, ఒక పెద్ద క్యాస్ట్, ఒక ఎస్సీఓ, ఒక బీసీఓ, లేదంటే ఒక ఓసీఓ, లేదా ఏదైనా ఒక వ్యక్తి ఉంటే చివరికి అది ఆ తప్పు చేసిన వ్యక్తి ఏ క్యాస్ట్ అయితే ఆ వర్గం మీద దాడిగా విడిచిదిద్దగలు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. అతను చేసిన తప్పేంటి, అందులో ఏమున్నాయంటే బాగా చివరికి అలాంటి దిగజారుడు రాజకీయాలు కూడా చేస్తున్న నేపథ్యంలో గమనించాలని కూడా ఒకసారి పార్టీలో ముఖ్యమంత్రి లేదు, మంత్రులు లేదు, స్పోర్ట్స్ పర్సన్స్ లేరు, ఆడ లేదు, మగ లేదు. ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాటం అందరూ కూడా అదే వ్యక్తులు. నేను మీ ద్వారా ఇప్పుడే కోరుతా ఉన్నాను, ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ
అధికారంలో ఉండడం అవసరమా అని చెప్పి కూడా ఓకే, రాజకీయాల్లో డెఫినెట్గా విమర్శలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి. గవర్నమెంట్ ఫెయిలియర్స్ మీద క్వశ్చన్ చేస్తారు, అంటే మాట్లాడాల్సి కూడా చేస్తారు. కానీ వ్యక్తిగతంగా ఒక అమ్మ అబ్బాయి సంబంధించి లేకపోతే ఆ అమ్మారాలు కూడా చూస్తూ ఉంటే ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప పరిష్కారం కమిషన్ కూడా లెటర్ రాయాలనుకుంటున్నాను. మీకు ఏదైతే చూపించాను ఇప్పుడు ఈ వీడియోలని అప్లోడ్ చేస్తూ ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఆయన అపోజిషన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, పార్టీ పెట్టినప్పుడు ఎలా మాట్లాడారు, ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి కూడా ఎందుకంటే ఇది ఈరోజుతో అయ్యేది కాదు. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ యువతరం ఉన్నారు. ఈరోజు చాలామంది రాజకీయాలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఇది తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి దీని ద్వారా ఒకసారి సమాజం సీరియస్గా తీసుకోవాలి. మళ్ళీ చివరికి ఒక వీటి నుంచి మొన్న వీళ్ళపై దాడి చేశారు, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు